హాయ్ గాయ్స్, ఐఎమ్ రంజిత్. వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. మనం 2 days బ్యాక్ యాక్సెంచర్ బల్క్ హైరింగ్ ఫర్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ ఓపెనింగ్ వేసాము. చాలామంది అప్లై చేశారు. సో దానికి వాళ్ళకి మెయిల్స్ కూడా వచ్చాయన్నమాట. సో దాని రిటర్న్ టెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ వీడియోలో చూద్దాం. అది చూసే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రంట్లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో మనకి ఈ ప్యాటర్న్ వచ్చేసరికి కొన్ని రౌండ్స్ ఉంటాయన్నమాట. కాగ్నిటివ్ అసెస్మెంట్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్, కోడింగ్ అసెస్మెంట్, కమ్యూనికేషన్ రౌండ్, ఇంటర్వ్యూ రౌండ్. టోటల్ 4 రౌండ్స్ ఉంటాయి. సో ఫస్ట్ రౌండ్ మనకి రిటర్న్ టెస్ట్ కాబట్టి అందులో ఏముంటుందో చూద్దాం. సో ఇందులో టోటల్ రిటర్న్ టెస్ట్లో 90 క్వశ్చన్లు ఉంటాయి, 90 minutes అనమాట. ఓకే. క్రిటికల్ రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చేసరికి 18 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో అరేంజ్మెంట్స్, బ్లడ్ రిలేషన్స్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, కోడింగ్, డీకోడింగ్, లాజిక్ సీక్వెన్స్, ఇన్ఫెర్డ్ మీనింగ్స్, అనాలజీస్, అగ్రీ డిసగ్రీ, సైకోమెట్రిక్ ఆప్షన్స్ ఉంటాయి కదా. సో అవి ఉంటాయి అన్నమాట ఈ 18 క్వశ్చన్స్. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ రీజనింగ్లో 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మనకి విజువల్ రీజనింగ్, సీటింగ్ అరేంజ్మెంట్స్, ఫ్లో చార్ట్స్, డైరెక్షన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవి ఉంటాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసరికి 17 క్వశ్చన్స్ ఉంటాయి. సెంటెన్స్ కరెక్షను, స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ సెలెక్షన్స్, ఆర్టికల్స్, స్పీచ్ అండ్ టెన్సెస్, ఇడియమ్స్, ఫ్రేజెస్, జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, గ్రామర్, రీడింగ్ కాంప్రహెన్షన్ ఇవి ఉంటాయి అన్నమాట ఇంగ్లీష్లో. నెక్స్ట్ మనకి టెక్నికల్ అసెస్మెంట్ అండి. కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ కాబట్టి టెక్నికల్ పార్ట్ వచ్చేసరికి మనకి సూడో క్వశ్చన్స్ 18 ఉంటాయి. కామన్ అప్లికేషన్ ఎంఎస్ ఆఫీస్ క్వశ్చన్స్ 12 ఉంటాయి. అంటే జనరిక్ కంప్యూటర్ ఫండమెంటల్స్ ఉంటాయి కదా అవి. నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ క్లౌడ్ మీద ఒక 10 క్వశ్చన్లు ఉంటాయి. ఇది మనకి ఫస్ట్ టెస్ట్ అనమాట, ఫస్ట్ రౌండ్ అనమాట. ఇది మనం క్వాలిఫై అయినట్లయితే మనకి కోడింగ్ అసెస్మెంట్ ఉంటుంది. కోడింగ్ అసెస్మెంట్కి వచ్చేసరికి 2 క్వశ్చన్లు ఉంటాయి, 45 minutes అనమాట. లైక్ క్యాలిక్యులేట్ ది యావరేజ్ ఆఫ్ నెంబర్స్ ఇన్ అన్ ఎర్రే ఇఫ్ దే డివిజిబుల్ బై 3, నెంబర్ ఆఫ్ కార్డ్స్ నీడెడ్ టు బిల్డ్ ఏ హౌస్ ఆఫ్ కార్డ్స్ ఆఫ్ n లెవెల్. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఉంటాయి. మీకు ఈ కోడింగ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఈ వీడియోలో కామెంట్ చేయండి. ఓన్లీ కోడింగ్ క్వశ్చన్ల మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు తీసుకొని మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాము. సో మీ రిక్వైర్మెంట్ బట్టి ఎక్కువ మంది అడిగినట్లయితే ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాము. ఓకే. ఈ కోడింగ్ అసెస్మెంట్ కూడా మనం క్వాలిఫై అయినట్లయితే కమ్యూనికేషన్ రౌండ్ ఉంటుంది. మీ అందరికి తెలిసిందని ఈజీ అది. నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. సో వాటి కోసం కూడా మనం వీడియోస్ చేద్దాము. సో మీరు అప్డేట్స్ ఇవ్వండి, ఈ ఎగ్జామ్ అయింది బ్రో అని చెప్పేసి, అలా మెయిల్స్ వస్తున్నాయని చెప్పేసి. సో దాన్ని బట్టి మనం ఫర్దర్గా వీడియోస్ కానీ, పోస్టులు కానీ, కంటెంట్ కానీ వేద్దాం అనమాట. సో అలానే డిగ్రీ స్టూడెంట్స్కి కూడా యాక్సెంచర్ ఈరోజు ఓపెనింగ్ చేస్తాం మనం 17th. సో దానికి కూడా మెయిల్స్ వస్తున్నాయి. అది సపరేట్ వీడియో చేద్దాం డిగ్రీ స్టూడెంట్స్కి ఎగ్జామ్ ప్యాటర్ను. ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ డూ ఫాలో ఫ్రంట్లైన్స్ మీడియా. అండ్ అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఐఎమ్ రంజిత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.